నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదశని సమీపిస్తూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో ఈ భయంకర పరిస్థితుల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి పోషించి కాపాడి క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అంత మాత్రమే కాదయ్యా, ఈ ప్రాతకాలంలోనే మరొక్కసారి మీ పరిశుద్ధ మందిరంలోనికి నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎంతమంది రావాల్సి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి నా తండ్రి. ఆరంభం నుంచి ఆఖరి వరకు మా యొక్క ప్రవర్తన మీకు మహిమకరముగా మాకు దీవెనకరంగా ఉండలాగున ఆశీర్వదించండి నా ప్రభువా. పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి, ఎలుగెత్తి పాటలు పాడి పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు నా ప్రభువా, మరి నీ వాక్యముతో మా హృదయాన్ని నింపండి. మా హృదయంలో నింపబడే మీ యొక్క వాక్యం మా జీవితంలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. ప్రార్థించినప్పుడు మా స్థితికి తగినట్టుగా మీ దృష్టికి అనుకూలంగా ప్రార్థన చేయడానికి ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రభువా, ప్రతి పరిచర్యలోనూ ప్రతి విషయంలోనూ సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి క్రమముగా నడిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనలో భాగంగా ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 118వ కీర్తనను మురళి వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేలీలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదనము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తేయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
నీవు నాకు రక్షణాదారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరముల నుండి మేము దీవించున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువు త్రాలతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచేదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచినది. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. మెస్సి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత సంధ్య మరొక పాట పాడి వినిపిస్తారు.
బ్రతుకునిచ్చావని ఏ మోసాలయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింపజేసావయ్యా ఘనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింపజేసావయ్యా ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా సన్నోతింపు ఓ ప్రభో సదమల మగు భక్తితో నీతి సూర్య తేజమా యో పురాతరాజమా నీతి సూర్య తేజమా యో పురాతరాజమా పాప జన రక్షక పతిత పవన నామక పాప జన రక్షక పతిత పవన నామక సన్నోతింతు ఓ ప్రభో పదమల మగు భక్తితో మానవ సంరక్షక దీనాని జయ పోషక మానవ సంరక్షక దీనాని జయ పోషక దేవా మానవ వందన దేవా మానవ నందన దివ్య శుభ నందన
సన్నోతింతు ఓ ప్రభో సదమల మగు భక్తితో ప్రేమ పాత్ర బోధక క్షేమదాత నీవేగా ప్రేమ పాత్ర క్షేమదాత నీవేగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక కామిత ఫలదాయక స్వామి యేసు నాయక సన్నోతింతు ఓ ప్రభో సదమల మగు భక్తితో పాప చింతలన్నిటూ పారదోలు ప్రభో పాప చింతలన్నిటూ మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో నిర్లమ టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలిచి ఉండాలని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యం గ్రంథం 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండును చిన్నచూపు చూచరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యులు సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఇందమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అందటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికోనోరు, తీమోను, ఫెర్మనాసు, యూదుల మత ప్రవిష్టులను అంత్యొక్క వాడును అగు నికోలాను అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలు ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుడి వాక్య భాగమును మనికిలలో ఆశీర్వదించునుగాక. ఆమె వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము కీలాగునా చేసియోనా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి కూర్చోవాలని మనం చేస్తూ ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యం గ్రంథం 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఈ అపోస్తల కార్యం గ్రంథాన్ని ప్రారంభం నుంచి మనం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తల కార్యం గ్రంథం 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే అనుదిన పరిచారకుల యోగ్యతలు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం.
ఇదే వాక్య భాగాన్ని పలుమార్లు చదివి పలు కోణాల్లో ధ్యానం చేసినటువంటి వారముగా ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా. ఈ సమయంలో ఇదే వాక్య భాగంలో నుంచి మరొక కోణం, అది ఏమిటి అంటే అనుదిన పరిచారకుల యోగ్యతలు. అనుదిన పరిచారకుల యోగ్యతలు అంటే చదివిన వాక్య భాగంలో మనకు అర్థమయ్యే అంశం ఏమిటంటే అనుదిన పరిచారం అంటే ప్రతిరోజు తినేటటువంటి ఆ భోజనానికి సంబంధించిన పరిచర్య. మనం ప్రభు భోజనం నెలకు ఒకసారి తింటాం, ఇది అలా అది కాదు, అనుదిన పరిచర్య. అనుదినము మన యొక్క భోజనానికి సంబంధించిన పరిచారకులను ఏర్పాటు చేసుకునే విధానంలో ఇక్కడ మాటలు రాయబడ్డాయి. కనుక అక్కడ వివాదం వచ్చినప్పుడు అపోస్తుల చేత చెప్పిన రీతిగా ఒక 7 మందిని ప్రత్యేకించుకున్నారు అనుదిన పరిచారకులుగా. ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకోవాలి అనే దానికి అపోస్తులు చెప్పారు. కనుక వారి యోగ్యతలు ఇక్కడ కనబడుతున్నాయి. అనుదిన బల్ల పరిచర్యకు యోగ్యులైన వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అనుదిన బల్ల పరిచర్యలోనే ఇలాంటి యోగ్యతలు కలిగిన వారు అవసరమైతే మరి దేవుని ఇంటిలో పరిచర్య చేయడానికి ఇంకెంత గొప్ప భాగ్యమై ఉండాలి, ఎంత మంచి యోగ్యత ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ వాక్య భాగం మనకు సహాయకరంగా ఉంటుంది. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. హెబ్రీ భాష మాట్లాడే వారిలో యూదులు ఉన్నారు, సనిగే వారిలో యూదులు ఉన్నారు, మొదటి వచనాన్ని అనుసరించి. కాకపోతే భేదం ఏమిటంటే హెబ్రీలు అని చెప్పబడినటువంటి వారు హెబ్రీ భాష మాట్లాడేవారు, వారు ఇజ్రాయెల్ దేశంలోని నివసించేవారు. గ్రీకు భాష మాట్లాడే యూదులంటే ఇజ్రాయెల్ దేశానికి ఆవల గ్రీకు రాజ్యంలో నివసిస్తూ ఉండి పండుగలకు ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి యూదులు. వారు పుట్టి పెరిగింది గ్రీకు ప్రాంతంలో కాబట్టి వారు గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు అని చెప్పబడ్డారు. చదివినటువంటి గత అధ్యాయాల్లోని అంశాలను బట్టి పండుగ సందర్భంలో అందరూ అక్కడికి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. ఈ సంగతులు జరుగుతూ ఉన్నాయి. అపోస్తలులు చక్కగా సువార్తను ప్రకటిస్తున్నారు, క్రీస్తుకి సాక్ష్యం ప్రకటిస్తున్నారు. అనేక మంది వేల కొలదిగా వారు మార్పు చెందుతున్నారు, మరి వీడితో కలుసుకుంటున్నారు. కాబట్టి శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాటను మనం మొదటి వచనంలో చూస్తాం. ఆ క్రమంలో గత అధ్యాయాల్లో మనం ఏం చూసాం? స్థిరచర ఆస్తులు అమ్మి యేసు నమ్మిన వారందరూ కూడా అందరికీ వారి వారి అక్కర కొలది పంచి పెడుతూ వస్తూ ఉన్నారు. కనుక అందరూ ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో, ఆ పరిస్థితులను బట్టి. కాబట్టి అనేక మంది, వేల మంది భోజనానికి కూర్చుంటూ ఉన్నారు. ఆ భోజనానికి కూర్చునే వారిలో రకరకాల భాషలు మాట్లాడేటటువంటి ఇజ్రాయిళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ వడ్డించేటటువంటి వారు హెబ్రీలు, అంటే స్థిర నివాసులు. వారు ఏం చేస్తున్నారంటే వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి యూదులు వారిలో విధవరాళ్లను చిన్న చూపు చూస్తున్నారంట. అంటే వడ్డించడంలో తేడా చూపిస్తూ ఉన్నారు. వీరు మనవారు, వారు వేరువారు అనేటటువంటి తేడా వడ్డించే దాంట్లో చూపిస్తున్నారు అన్నమాట. పోనీ ఒక పూట సర్దుకుంటారు, 2 పూటలు సర్దుకుంటారు, 3 పూటలు సర్దుకుంటారు. ప్రతి పూట అదే వ్యవహారం అయితే కడుపు మండుతుంది కదా, ఆకలి తీరదు కదా. కనుక గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు సనిగినారు. మరలా చదువుతున్నాను, మొదటి వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో, నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నిటినీ కలుపుకుంటే ఆ నేపథ్యంలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి.
వడ్డించేటప్పుడు భేదం చూపిస్తున్నారు. అంటే తృప్తిగా వడ్డించడం లేదు. గ్రీకు భాష మాట్లాడే యూదుల్లో విధవరాండ్రు అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నారు. అది ఆ నోట పురుషులకు చేరింది. ఆ పురుషులందరూ కూడా కూడగట్టుకొని ఆ యొక్క స్థిర నివాసులుగా ఉన్న ఇజ్రాయెల్లోని వారితో మాట్లాడుతున్నారు, సణుగుతున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. మరి దీనికి సంబంధించి నేను మీకు ఒక వాక్య భాగం చూపిస్తాను. ఆదికాండం 43వ అధ్యాయం 33-34 వచనాలు. ఆదికాండం 43వ అధ్యాయం 33-34 వచనాలు. అక్కడ కూడా వడ్డింపులో ఉన్నటువంటి తేడా మీకు చూపిస్తాను. యోసేపు దగ్గరికి అన్నదమ్ములందరూ వచ్చారు. పెద్దవారి దగ్గర నుంచి కింద వారి వరకు క్రమముగా కూర్చున్నారు, వరుస క్రమంలో కూర్చున్నారు. అప్పుడు యోసేపు వడ్డించినటువంటి క్రియ చూడండి. ఆదికాండం 43వ అధ్యాయం 33-34 వచనాలు. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి, మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా. యోసేపు యొక్క సొంత సహోదరుడు బెన్యామీను, ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు వీళ్ళిద్దరు. కనుక ప్రేమ ఎక్కువ అయింది. ఎంత ఎక్కువైందంటే వడ్డించేటప్పుడు వారందరి వంతుల కంటే 5 అంతలు. అంటే వాళ్ళందరికీ ఒక ప్లేట్ మీల్స్ పెడితే బెన్యామీనికి యోసేపు ఎన్ని ప్లేట్లు పెట్టాడు? కడుపా చెరువా? 5 ప్లేట్లు పెడితే పెట్టారు, కానీ తినేది ఉండాలిగా. కొంతమంది ఉంటారు ఎంత తినాలో తెలియదు, ఎంత తింటారో తెలియదు. వాళ్ళ కడుపు చూస్తే ఎంత తిన్నారో మనకు తెలియదు. వాళ్ళని ఏమంటారంటే కొన్ని పల్లెటూళ్ళల్లో పాము పొట్ట అంటారు. ఎంత తిన్నా పాము పొట్ట కనబడదంట. ఇక్కడ బెన్యామీనికి యోసేపు 5 వంతులు అంటే ఇతడు ఒక ప్లేట్ మీద తినేవాడు అంటే ఎవరు? బెన్యామీన్. వాళ్ళకి అందరికీ ఎంత పెట్టి ఉండాలి? దీంట్లో 5వ వంతు, ఒక ప్లేట్లో 5వ వంతు. వాళ్ళు సరిపోతుందా? 5వ వంతు అంటే అంత చాలదు. పోనీ వాళ్ళందరికీ ఒక ప్లేట్ మీల్స్ పెట్టాడు తృప్తిగా అంటే ఇతనికి ఎంత పెట్టి ఉండాలి? 5 ప్లేట్లు పెట్టి ఉండాలి. తినగలడా? అందుకే అంటారు సామెత, అరే భోజనాలు స్టార్ట్ అయినాయి అంటే తొందరగా పోదాం రా అంటే ఏమంటాడు? ఏం పర్లేదు, వడ్డించేవాడు మనోడే. ఎప్పుడు పోయినా ఎక్కడ కూర్చున్నా మన బాగా మనకు వచ్చేస్తుంది అనేటువంటి సామెత అందుకే పుట్టింది కాబోలు. కాబట్టి ఇక్కడ అనుదిన పరిచర్యలో వడ్డించేటటువంటి పరిస్థితుల్లో పక్షపాతం చూపిస్తున్నారు. పక్షపాతం. కానీ మనం ఎట్లా వడ్డించాలి? పక్షపాతం లేకుండా, పక్షవాతం రాకుండా వడ్డించాలి. ఎట్లా వడ్డించాలి? మనకు పక్షవాతం రాకూడదు. వడ్డించేటప్పుడు కొంతమంది పక్షవాతం వస్తుంది, కొంతమంది దగ్గర పక్షవాతం రాదు, తోస్తారు. కొంతమంది పక్షవాతం వచ్చేస్తారు, వాళ్ళు వడ్డించేటప్పుడు అంటారు అంతే. మనకు పక్షవాతం రాకూడదు, వాళ్ళ పట్ల పక్షపాతం మనం చూపకూడదు. అట్లా వడ్డించాలి. ఇప్పుడు మన క్రిస్మస్ పండగకి పేదలకి మనం వడ్డిస్తాం. ఎందుకు వడ్డిస్తాము? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40 వచనం నుంచి మనం చదువుకుంటాం. ఈ అల్పులకు భోజనం పెడితే, వస్త్రం ఇస్తే, పరామర్శిస్తే నాకు ఇచ్చినట్టే అంటాడు దేవుడు. కనుక ఆయన పండగ రోజు ఆయనకి మనం తృప్తిగా భోజనం పెట్టాలని టేబుళ్ళు వేసి మన చేతులతో మనమే చక్కగా వడ్డిస్తాం. వారికి తృప్తిగా పెడతాం, ఫ్రెష్ ఫుడ్ పెడతాం. మన ఇంటికి వస్తే మనం మిగిలిపోయిన ఫుడ్ పెడతాం. మున్సిపాలిటీ తొట్లో వేయాల్సింది అంత దూరం పోయి వేయడం కష్టం కాబట్టి, వాకిట్లోనే భిక్షగాడు వచ్చాడు కాబట్టి ఇది వేస్తాం, ఆశీర్వాదం రాదు. దేవుని ఇంటికి వస్తే మిగిలిపోయిన ఫుడ్ పెట్టడు, ఫ్రెష్ ఫుడ్ పెడతాడు. మన ఇంట్లో కూడా మనం భిక్షగాళ్ళకి పెట్టేటప్పుడు ఫ్రెష్ ఫుడ్ పెట్టండి. ఎందుకని? భిక్షగాడు కాదు, వాళ్ళకి పెడితే
నాకు పెట్టినట్టే అన్నాడు దేవుడు. యేసు ప్రభుకి నీ ఎంగిలి భోజనం పెడతావా? అందరూ మిగిల్చిన అన్నం పెడతావా? యేసు ప్రభుకి ఏం పెడతావు? వేడి వేడి అన్నం, ఫ్రెష్ ఫుడ్ పెట్టాలి. కాబట్టి అప్పుడే మనకు ఆశీర్వాదం. వడ్డించేటప్పుడు మనకు పక్షపాతం ఉండకూడదు, పక్షపాతము రాకూడదు. తృప్తిగా భోజనం పెట్టాలి. మన భోజనమైనా వాళ్ళకి పెట్టేయాలి. మనం ఆకలితో ఉంటే దేవుడు మన ఆకలి తీరుస్తాడు. ఆ రీతిగా మనం వడ్డించాలన్నమాట. అది దేవుని యొక్క ప్రేమ కలిగి వడ్డించడం. ఎవరైతే ఏమి వారి ఆకలి తీర్చాలి. మనం ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం గొప్ప భాగ్యం, గొప్ప ఆశీర్వాదం. ఆకలి తీర్చుకోవడానికి వచ్చి కూర్చున్నాడు, వాడిని అర్ధాకలితో పంపించావంటే అది నీకు పాపమగునుగాక అని బైబిల్ చెబుతుంది. నీవు వడ్డించగలిగినప్పుడు తృప్తిగా వడ్డించి పంపించు. వాడు ఆకలి తీర్చాలంతే, ఏదో కొంత పెట్టి పంపించడం కాదు. వచ్చి అరుస్తున్నాడు పంపించేద్దాం ఎంతో కొంత వేసని కాదు. వాడి ఆకలి తీర్చు, నీకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి పౌలు కూడా అంటాడు రోమపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము ఎలాంటిదై ఉన్నది? భోజనము పానము కాదు, అన్నపానములతో ఉన్నది కాదు. అది పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది, నీతియు సమాధానము కలిగినటువంటిది. ఆ పరలోక రాజ్యం యొక్క వాతావరణం దేవుని యొక్క ఇంటిలో, అలాగే దేవుని ప్రజల యొక్క వ్యవహారాల్లో కనబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎక్కడ ఏ క్రియ చేసినా అందులో దేవుని యొక్క నీతి సమాధానం, ఆయన అందరూ ఆనందం కనబడాలి. వీరు దేవుని ప్రజలు, వీరు ఈ రీతిగా వ్యవహరిస్తున్నారంటే వీరు దేవుని ప్రజలే. మామూలు మనిషి అయితే ఇట్లా వ్యవహరించరు. మామూలు ప్రజలైతే శత్రువును ప్రేమించరు. వీరు శత్రువును కూడా ప్రేమిస్తున్నారంటే వీరు క్రైస్తవులే అనేటటువంటి గుర్తింపు తేవాలి. అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. వారిని దూషిస్తూ ఉంటే, వారిని శపిస్తూ ఉంటే తిరిగి వారిని దీవిస్తున్నారంటే వీరు క్రైస్తవులై ఉంటారు. అలాంటి గుర్తింపు తీసుకురావాలి. అది దేవునికి మహిమ, మనకు అది ఆశీర్వాదం. మన పెద్దలు మనకు మంచి పేరు, అలాంటి పేరు సంపాదించారు. నేను చిన్నప్పుడు విన్నాను ఆ మాటలు. ఎక్కడైనా ఏదైనా మంచి కార్యం జరిగిందంటే మీరు క్రైస్తవులా అని అడిగేవారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే దాన్ని ఉల్టా చేసాం. ఎక్కడైనా ఏదైనా నేరం జరిగిందంటే వారు క్రైస్తవులా అని అంటున్నారు. అందుకని సినిమాలలో కూడా విలన్ మెడలో ఏం వేస్తున్నారు? సిలువ పెడుతున్నారు. పేర్లు కూడా మన క్రిస్టియన్ పేర్లు పెడుతున్నారు. మారిపోయింది పరిస్థితి. కాబట్టి మన యొక్క జీవితంలో, మన వ్యవహారంలో దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రేమను మనం వెల్లడి చేయాలి. దేవుని యొక్క గుణలక్షణాలు ప్రస్ఫుటము చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన ద్వారా ఆయన గుణలక్షణాలు ప్రపంచానికి చాటడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చాటుతున్నాం? నోటితో కాదు, జీవితంతో దేవుని యొక్క గుణలక్షణాలు ఏమి చూపుతున్నాం లోకానికి? కనీసం వడ్డించే విషయంలోనైనా పక్షపాతం లేకుండా మనం ఆకలితో కూర్చుని వారి ఆకలి తీర్చే రీతికి వడ్డిస్తున్నామా? మనకు ఎత్తి పెట్టేసుకొని రేయ్ ఆ డేక్ష పక్కన పెట్టి, అది మనకు వస్తూ ఉంటారు, వడ్డిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయిపోయింది, ఆడుంటుంది ఒక డేక్ష. అది కాదు, ఆ డేక్ష కూడా ఖాళీ అయిపోవాలి వస్తావు ఉంటే. నువ్వు దాచిపెట్టుకున్న డేక్షకి సంబంధించిన భోజనానికి ఎవరైనా వచ్చారంటే ఆ వచ్చిన వాళ్ళ దేవదూతలు ఉన్నారేమో, దేవుడే ఉన్నాడేమో తెలియదు. వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. అప్పుడు ఇచ్చారేమో దేవదూతలు. ఆ దేవతలు ఆహారం కోసం వస్తే నువ్వు దాచిపెట్టుకుని లేదన్నావేమో, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోల్పోయావేమో. ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఆకలితో ఎవరైనా వస్తే నీ దగ్గర ఆహారం ఉంటే
తృప్తిగా భోజనం పెట్టి పంపించు. ఉన్న వరకు నీ దగ్గర ఎంత ఉందో అంతవరకు, అంతేగాని దాచుకొని వారిని ఆకలితో పంపించడం మనకు ఆశీర్వాదం కాదు. గమనించండి, ఇక్కడ వీరు సణుగుతున్నారు, భోజనాలకు సంబంధించినటువంటి విషయాల కాడ సణుగుతున్నారు. మన దేశంలో కూడా ఒక సామెత ఉంది, కొంతమంది కంట తగాదాలు ఎక్కడ వస్తాయంట, కూటికాడ కూరకాడ తగదు. ఎవరిని గురించి చెప్పిన మాట అది? మనల్ని గురించే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుడి చేతిలో నశించిరి. సనగబాకండి. చాలా కాలం క్రితం ప్రోగ్రాం అయిపోయింది, భోజనం కూర్చున్నాం. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు. కూర్చున్నాడు, ఇంకా వడ్డించలా. ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి పిలుస్తారండి, నేను రాలేనంటే కూడా తప్పక రావాలని నాకు చెప్పడంలే, లోపల కొనుక్కుంటున్నాడు, నాకు వినబడుతున్నాయి. తప్పక రావాలా మటన్ బిర్యానీ అది ఇది అని అంటున్నారు. ఇంకా కూర్చున్నాను, ఇంకా రాలేదు, ఏం వడ్డిస్తారో ఏమో మొదలు పెట్టేశాడు. వడ్డిస్తూ ఉంటే ఇంటికి వచ్చి ఖచ్చితంగా రావాలి బావా అన్నారు. ఇప్పుడు చూడు ఎంత వడ్డిస్తున్నారో, వడ్డించే కాడ పిలిచినోడు లేడు, వీడికి నేను తెలియదు, వీడు ఏదో అందరిలాగా అనుకుని ఒక గంట వేసిపోతున్నాడు, ఇందుక నేను వచ్చింది మొదలు పెట్టేసి దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. నేను అంత తిని వెళ్ళిపోయా అవి వినలేక. ఏమైనా వినగలం, సణుగుడు మనం తట్టుకోలేం. ఇంట్లో సణుగుడు కానీ, మందిరంలో సణుగుడు కానీ, బయట సణుగుడు కానీ తట్టుకోలేం. గయ్యాడితో కాపురం చేయటకంటే కరెక్ట్ చెప్తారు. ఎడతెరపక తినిచే వానతో సమానం, మిద్ది మీద ఉంటే మేలు, అరణ్యమలో గోడవ, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. తట్టుకోలేం. దెబ్బలేని తట్టుకోవచ్చు, వాళ్ళు కొట్టినా ఆఖరాకి శాపాలను కూడా తట్టుకోవచ్చు, కానీ సణుగుడు మాత్రం మనం తట్టుకోలేం. కాబట్టి సనగకుండా జీవించడం మనము నేర్చుకోవాలి. రెండవది ఇంకా చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ సణుగుడిని ఆపడానికి అపోస్తలులు ఏర్పాటు చేసిన విధానం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమించాము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఎందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోసు, పర్మెనాసు, యూదుల మత పవిష్ఠుడును అంత్యోకయ వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అన్నం వడ్డించడానికి ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారు? మంచి పేరు కలిగిన వారిని మీలో 7 మందిని ఏర్పాటు చేసుకుని అన్నారు. ఇంకా ఆత్మతో జ్ఞానం తను పక్కన పెడదాం. మంచి పేరు అంటే కంప్యూటర్లో చూసి వీళ్ళని విచారించి వీళ్ళ దగ్గర పేరు బలాలు చూసుకొని పెట్టేటి పేర్లా? తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాదు, మన జీవితం తెచ్చిన పేరు, మన జీవితం తెచ్చిన మంచి పేరు అయి ఉండాలి అది. తల్లిదండ్రులు పెట్టే పేర్లు మంచిగా పెడతారు, గుణనిధి అంటారు. ఏ గుణాలకు నిధో, దుర్గుణాలకు నిధిగా ఉండవచ్చు, సద్గుణాలకు నిధిగా ఉండవచ్చు. సంతోషం అనే పేరు పెట్టవచ్చు, ఎప్పుడు సణుగుతూ ఉండవచ్చు. మన తల్లిదండ్రులు పెట్టే పేర్లు అవి కాదు మనకు కావాల్సింది. మన జీవితం తెచ్చిన మంచి పేరు కావాలి. అలాంటి మంచి పేరు కలిగిన 7 మందిని మీరు ఏర్పాటు చేసుకుని దేనికే? అన్నం వడ్డించడానికి మంచి పేరు కలిగిన వారిని. అంటే అక్కడుండే వాళ్ళంతా మంచి పేరు కలిగిన వాళ్ళు కాదా? అందరూ మంచి వాళ్ళే, స్వార్థం నమ్మిన వాళ్ళే, యేసు నమ్మిన వాళ్ళే. ఎడతెగకుండా వారు అపోస్తల బోధ యందు, సహవాసం యందు, ప్రార్థన యందు, రొట్టె విచ్చుట యందు కొనసాగుతున్న వారే. ఇంకా వారిలో ఇంకా మంచి పేరు పొందిన వారు. అంటే అలాంటి వారిలో ఇంకా ప్రత్యేకమైన మంచి పేరు కలిగినటువంటి సత్ప్రవర్తన కలిగిన వారిని ఏర్పాటు చేసుకోండి. మీకు భోజన బల్ల పరిచర్యలో వారిని ఏర్పాటు చేస్తాము అని చెబుతూ ఉన్నారు. మంచి పేరు ఎట్లా వస్తుంది?
అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం కొర్నేలి గురించి చెబుతున్నారు. ఆయన యొక్క ఇంటివారు యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. యూదా జనులందరి వలన ఆయన పేరు కొర్నేలి. అది తల్లిదండ్రులు పెట్టిన పేరు. అది తల్లిదండ్రులు పెట్టిన పేరేమో ఆయన పేరు కొర్నేలి. కొర్నేలి అనేది మంచి పేరు కాదు, తర్వాత సంగతి. ఇక్కడ ఏమంటున్నాడు? యూదా జనులందరి వలన. యూదా జనులందరూ ఆయన పెట్టిన పేరు ఏమిటంటే ఆయన మంచివాడు. యూదా జనులందరూ. ఇతడేమో కొర్నేలి రోమీయుడు. ఇక్కడ చెప్పేదేమో యూదా జనులు. అంటే ఇక్కడ ఈ కొర్నేలికి కులము మతము అనేటటువంటి భేదము లేదు, కుల మతాభిమానాలు లేవు. ఎందుకంటే అవి ఉంటే గ్రీకు మరి రోమీయుడైన ఇతడు రోమీయులనే ప్రేమించాలి, రోమీయుల చేత మంచి పేరు సంపాదించుకోవాలి. రోమీయుడని కొర్నేలి యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. యూదులు సామాన్యంగా తమ వారినే మెచ్చుకుంటారు. అలాంటిది తమ వారిలో కానివాడు ఒక రోమీయుడైన కొర్నేలిని మంచివాడు అని అంటున్నాడంటే ఇక కొర్నేలి ప్రవర్తన ఎంత మంచిదై ఉంటుంది. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రవర్తన కలిగి ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రవర్తన మనకు ఆశీర్వాదం. అలాంటి మంచి పేరు అది ఎల్లప్పుడూ మనం కాలం చేసినా మన పక్షంగా నిలబడుతుంది. అలాగే అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు తిమోతి పక్షంగా చెప్పబడిన మాటలు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. కొర్నేలి ఏమో యూదాజులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఇక్కడ తిమోతి ఏమో ప్రాంతాలు లుస్త్రా ఈకొనియ ఆ ప్రాంతాలలో మంచి పేరు పొందినవాడు. ఆ ప్రాంతంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు, అనేక రకాల ప్రజలు ఉంటారు. వారందరి వలన ఇతడు తిమోతి మంచి పేరు పొందినవాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఒక రోమీయుడు యూదాజుల చేత మంచివాడు అని అనిపించుకోవడం ఎంత గొప్ప విషయం. అలాగే ఒక తిమోతి ఆ రెండు ప్రాంతాల్లో పలు రకాల ప్రజలు ఉంటే వారందరి వలన మంచివాడు అని అనిపించుకోవడం ఎంత గొప్ప విషయం. చిన్న విషయం కాదు. వారి ఎదుట ఇతని యొక్క ప్రవర్తన ఎంత గొప్పదిగా ఉంటే మంచివాడు 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 అని అంటారు. చూడండి. అలాగే అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ కూడా యూదా అందరి చేత మంచి పేరు పొందినవాడు. తల్లిదండ్రుల ద్వారా పొందుకోవడం కాదు మంచి పేరు. యూదాజులందరి చేత, లుస్త్రా ఈకొనియ ప్రాంతంలో ఉన్న వారందరి చేత, యూదా ప్రజలందరి చేత మంచి పేరు పొందుకున్నటువంటి దేవుని బిడ్డల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మన పేర్లు ఎలా ఉన్నాయి? యేసు ప్రభు కూడా ఒక సమయంలో శిష్యులతో అంటాడు, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మనం ఈ ప్రశ్న వేసుకోవాలి అప్పుడప్పుడు. ప్రజలు నన్ను గురించి ఏమనుకునుచున్నారు? ఈ ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోం. జనుల గురించి మనం ఏమేమి చెప్తామో ఏమనుకుంటామో అవి చెప్తా ఉంటాం. జనుల గురించి నీవేమనుకునేది చెప్తావు. ఆ జనులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. యేసు ప్రభువే స్వయంగా పరీక్ష చేసుకుంటున్నాడు. జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రభువా ఇట్లా అనుకుంటున్నారయ్యా, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? అది కూడా అడిగాడు. ప్రశ్న పరిశీలన చేసుకోవాలి. మన స్నేహితులతో, అరే ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఏదో చెప్తారు. మీరేమనుకుంటున్నారు? అప్పుడు అంటారు, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని. మన స్నేహితులు వాళ్ళు కానీ అడిగితే, అరే నా గురించి మీ అభిప్రాయం ఏం చెప్పండిరా అంటే, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అంటారు. నిజమే చెప్పరా అంటే అప్పుడు చెప్తారు అసలు విషయం. అంతరంగం మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళు అంతరంగం మాట్లాడుతుంది. మనం అట్లా కాకుండా ఏయ్ నా గురించి ఏం చెప్తున్నావో ఏమనుకున్నావు చెప్పు అంటే వాడు లోపల దాచిపెట్టే దాన్ని వాడు నోటితో మాట్లాడతాడు. అన్నీ ముఖస్తుతే, నీకేరా అని అన్నీ చెప్తాడు. వాడు అటు పోతాన్ని పక్కన పడితే ఏమంటాడు, వాడా. ఇది వ్యవహారం.
కాబట్టి కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా మన జీవితం మనకు ముద్దే, మన జీవితం మనకు ముద్దే. కానీ ప్రజలకు కూడా అది ముద్దై ఉండాలి కదా, ప్రజలకు కూడా అది హితమై ఉండాలి కదా. ఆ రీతిగా మనం జీవించాలి. కాబట్టి యేసు ప్రభువే స్వయంగా ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలని చెప్పిన దేవుడే చెక్ చేసుకున్నాడు. నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, మీరైతే ఏమనుకుంటున్నారని. ఒక్కసారి ఈరోజు ఆలోచన చేయండి, అడిగి చూడండి. మన యొక్క జీవితాలు మనం సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంతకీ మంచి పేరు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా నేను ఆ వాక్య భాగాన్ని మీకు చూపిస్తూ ఉంటాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. అప్పుడు అనే పదాన్ని 2-3 సార్లు అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. ఎప్పుడు? 3వ వచనం చదువుకోవాలి మళ్ళా. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకుండా వాటిని కంఠభూషణముగా ధరించుకొనినప్పుడు నీ హృదయమును పలక మీద వాటిని రాసికొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసికొనుము. దయను సత్యమును. బంగారు షాప్కి వెళ్ళి, అయ్యా నాకు కంఠహారం ఒకటి తయారు చేయి. ఈ కంఠహారంలో ఏమి ఉండాలంటే దయ సత్యము ఉండాలి అని అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎర్రగడ్డ నుంచి వచ్చావా అంటాడు. ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చావా అని అంటాడు. వాడికి తెలియదు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి కంఠహారంలో డై ఉండాలి, ముత్యాలు ఉండాలి, రత్నాలు ఉండాలి, తెల్లరాళ్ళు ఉండాలి, పసరాళ్ళు ఉండాలి, ఇవి చెప్తారు. కానీ నువ్వేందయ్యా కంఠహారంలో దయా సత్యం ఉండాలంటున్నావు, ఎవరు చేస్తారేది అని అంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకము. అవి నీ కంఠహారం వలె, ఆభరణాల్లో ఉండే కంఠహారమైనా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? కాబట్టి దయను సత్యమును ఎన్నడను విడిచిపోనివద్దు. అది నీ కంఠభూషణముగా, నీ బంగారు ఆభరణంలో ఉండే కంఠహారాన్నైనా తీసి పక్కన పెడతావు. కానీ ఇక్కడ దయను సత్యమును ఎన్నడు దాన్ని తీసివేయకూడదు. అలాంటి కంఠహారములాగా దయా సత్యము నీకు ఉండాలి. నీవు పడుకున్నా, లేచినా, ప్రయాణం చేసినా, పనులు చేసినా నీవు దయ కలిగి, నీవు సత్యము కలిగిని ప్రవర్తనలోనే కొనసాగుతూ ఉంటే అదే నీకు కంఠహారము, అదే నీకు. అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును మంచివాడవని అనిపించుకుంటావు. కేవలం మనుషుల దృష్టిలోనే మంచివాడు అనిపించుకోవడం కాదు, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మంచివాడవని అనిపించుకుంటావు. నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ చెట్టునై ఉన్నానంటాడు కీర్తనాకారుడు. ఈ ఒలివ చెట్టు ఎలాంటిది? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా దేవునికి మనుషుల్ని సంతోషపెట్టే తైలం ఇవ్వడానికి తన జీవితాన్ని అంకితం చేసుకునేటువంటి చెట్టు అది. కాబట్టి దేవునికి మనుషులకి వారి దృష్టిలో మంచివాడవు అని అనిపించుకోవాలంటే ఒలివ చెట్టు వంటి వాడవుగా దేవుని మందిరంలో నీవు ఎలాంటి చెట్టు అయి ఉండాలి? ఎలాంటి చెట్టు? ఒలివ చెట్టు వంటి వాడవై ఉండాలి. మనం గన్నేరు చెట్టులాగా ఉండొద్దు. మనం ఏం చేయాలి? మంచి పేరు, దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును మంచి పేరు సంపాదించుకోవాలంటే దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకుండా కంఠహారం వల్లే దాన్ని మనము ధరించుకొని కొనసాగినప్పుడే అటు దేవుడు మంచివాడు అంటాడు, మనుషులు కూడా మంచివారు అని అంటారు, దేవుని ప్రజలైన వారు. అలాంటి వారు దేవుని మందిరంలో ఒలివ చెట్టు వంటి వారుగా నిలబడతారు, దీవించబడతారు. సరే, మరలా సబ్జెక్టులోకి వద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనములో అనుదిన పరిచర్యలో
అనుదిన భోజన పరిచర్లో మరి సణుగుడు అనేది మనకు కనబడతా ఉంది. సణుగుడు ఉండరాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే శనికి సంహారకుని చేత నశించరనే వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. తర్వాత 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో అనుదిన బల్ల పరిచర్యలో మంచి పేరు పొందిన వారిని మాత్రమే ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి అనుదిన పరిచర్యలో మనం మంచి మనసు కలిగి దయా సత్యము కలిగిన వారమై మనం వడ్డించేటటువంటి వారముగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇక ఈ యొక్క 7 మందిలో స్తెఫనుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్తెఫను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే 8వ వచనం నుంచి మనకు చివరి వరకు స్తెఫనే కనబడతాడు. చివరికి ఆ 15వ వచనం చూడండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఈ 7 మందిలో ఒకడు స్తెఫను. 7 మందిలో ఒకడు స్తెఫను. అతని ముఖం ఎలాంటిది? దేవదూత ముఖంలాగా కనబడతాను. చూస్తూ ఉంటే అరే దేవదూత ముఖంలాగా కనబడుతుంది, అతని ముఖం రూపాంతరం చెందింది అన్నట్టుగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. ఎవరికి? సభలోని వారికి. సభలోని వారు అతని నేరస్తునిగా తీసుకొచ్చి పెట్టారు సభికుల యొద్దకు. నేరస్తుని ముఖం ఎట్లా కనబడాలి? క్రూరముగా, క్రౌర్యముగా కనబడాలి. కానీ నిందించబడినటువంటి ఆ స్తెఫను సభవారి దృష్టికి దేవదూత ముఖంలాగా కనబడతా ఉంది. కాబట్టి అనుదిన భోజన పరిచర్యలో ఏర్పాటు చేయబడిన 7 మందిలో ఒకడైన స్తెఫను ముఖం ఎట్లా ఉంది? దేవదూత ముఖంలాగా ఉంది. వడ్డించేటప్పుడు మన ముఖం ఎట్లుండాలి? సంతోషంగా, ఆనందంగా. ఇప్పుడు వచ్చాడు ఈడు, ఏదో 4 ముక్కలు ఒకే అయ్యా మేమిద్దరమే కదా ఒకే ఒక చేప వండుకున్నాము అంటే ఆ తలా తోక నువ్వు తీసుకుని మధ్యలో 3 ముక్కలు నాకు వేయమన్నాడంట. అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, మనం కష్టం. కానీ వడ్డించేటప్పుడు మనకు ఉన్నా లేకున్నా సంతోషంగా, ఇదిగో నేను దేవునికి వడ్డిస్తున్నాను, నేను దేవునికి ఇచ్చినట్టే వీనికిస్తే అనేటటువంటి సంతోషం, నాకు అవకాశం వచ్చింది, నాకు ఆశీర్వాదం వస్తుంది అనే ఆలోచనతో సంతోషంగా ప్రేమతో వడ్డించామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇంతకీ మన ముఖం దేవదూత ముఖంలాగా మెరుగుపడాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం, సంతోష హృదయము ముఖమును తేటనిచ్చును. ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. ముఖానికి మెరుగు తెస్తా. మీ సంతోషమే మీ ముఖానికి మెరుగు. ఎప్పుడు ఏదో 1 కోటి రూపాయలు నష్టం వచ్చినలాగా ముఖం మార్చుకొని అర్ధసేరు ముఖాన్ని పావుసేరు చేసుకొని ఆ మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించంటే వాడు ఏం చేసినాడు? ముఖము చిన్నబుచ్చుకొని యేసుని విడిచి వెళ్ళిపోయాను. ఎప్పుడు ముఖం చిన్నబుచ్చుకొనే, ఒరే నీకు 1,00,000 రూపాయలు లాటరీ తగిలిందిరా, అయినా ముఖంలో మార్పు ఉండదు. ఒరే నీకు మంత్రి పదవి వచ్చిందిరా, అయినా ముఖంలో మార్పు ఉండదు. ఒరే నిన్ను ప్రధానమంత్రి పిలిచారా, ఏదో మంచి కాంట్రాక్ట్ ఇస్తాడంట, అయినా ముఖంలో మార్పు ఉండదు. ఎప్పుడు ముఖము చిన్న, ఎంత వచ్చినా జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతుర్లు 2 గలరు. ఆ కూతుర్లు ఎక్కడున్నారో, ఏ ఇంటిలో ఉన్నారో, ఏ సంఘంలో ఉన్నారో, ఇమ్ము ఇమ్ము ఇమ్ము, ఇమ్మానేలు కాదు, ఇమ్ము ఇమ్ము ఇమ్ము. కాబట్టి సంతోష హృదయం, ఎప్పుడు సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఈ మధ్య కొన్ని మాటలు వస్తాయి. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక యోగం. ఎట్ట నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక యోగం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మన ముఖమునకు మెరుగునిచ్చును. ఇంకా ప్రసంగి 8:1 గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పిన మాటలే ఇది. ప్రసంగి 8:1 మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము
మార్చబడును. ఎవరికైనా ముఖం మొరటగా ఉందా? బాధపడబాకండి. ఇదిగో ఇక్కడ దేవుడు చెప్పేశాడు పరిష్కారం. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేటనిచ్చును. జ్ఞానం సంపాదించుకో. నీ జ్ఞానము నీ మొరటతనాన్ని తీసేస్తుంది, నీ మూఢతనాన్ని తీసేస్తుంది, నీ ముఖ కవళికలు మార్చి వేస్తుంది. తేటగా కనబడతావు. నీకు దైవ కళ వచ్చేస్తుంది, దయ్యం కళ రాదు. నీ దయ్యం కళ పోయి దైవ కళ రావాలంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే నీ ముఖం మొరటతనంగానే ఉంటుంది, మొరకంగానే కనబడుతుంది. నేను చెప్పే మాట కాదు, సొలొమోను చెబుతున్న మాట. ప్రసంగి 8:1 మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. తేజస్సు అండి. తేజస్సు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? గ్లో. మనుషుల జ్ఞానం కానీ పొందుకుంటే మన ముఖానికి గ్లో వస్తుందండి. ఇన్ని తైలాలు మనకు మధ్యలో ఉంటే ఇంకా మీకు చెప్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖా ధాన్యాదులను ఇచ్చెను. దానియేలుతో కూడా ఉన్నటువంటి వారికి బతిలాడారు, అయ్యా రాజభోజనాలు మాకొద్దు, ఆ ద్రాక్షరసము ఆ పానీయాలు మాకొద్దు, మాకు శాఖా ధాన్యాదులు ఇప్పించు, 10 రోజుల తర్వాత పరిశీలన చేయి అన్నాడు. ఇచ్చాడు పాపం. 10 రోజులు వీళ్ళు ఏం తిన్నారు? శాఖా ధాన్యాదులు తిన్నారు. రాజభోజనాలు తిని ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టి చూస్తే ఎవరి ముఖాలు బాగున్నాయి? వీళ్ళ ముఖాలు. శాఖా ధాన్యాలు తినిన వారి ముఖాలు ఎట్లున్నాయి? సౌందర్యముగాను కళగాను. ఎంగేజ్మెంట్కి ముందు 10 రోజుల ముందు మీరు పని చేయండి. ఎన్వి మానేసేయండి, ద్రాక్షరసం మానేసేయండి. శాఖా ధాన్యాదులు అంటే పప్పు తినండి 10 రోజులు. పప్పు అన్ని పప్పులే. శాఖా ధాన్యాలు అంటే అన్ని మినపప్పు, జీడిపప్పు, కందిపప్పు, సాయిపప్పు అన్ని పప్పులే కదా. ఒక పప్పు మాత్రం వాడబాకండి. రజనీ చక్కగా గన్నేరు పప్పు అది మాత్రం తినబాకండి. మిగతా పప్పులన్నీ తినండి. మిగతా పప్పులన్నీ కానీ తిన్నారంటే వాళ్ళలాగా మన ముఖం కూడా ఎవరిలాగా? మనము శాఖా ధాన్యాదులు తిన్నామంటే మన ముఖం కూడా కందిపప్పులాగా. నేను చెప్పాను మీకు ఇదివరకు. చూసారా? మనుషుల జ్ఞానం పొందుకుంటే తేజస్సు వస్తుంది. ఇంకా మరి సంతోషంగా ఉంటే తేటతనం వస్తూ ఉంది ముఖానికి. శాఖా ధాన్యాదులు తింటే సౌందర్యము కళ వస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే నియామకుడు ఇచ్చినటువంటి అలంకరణ తప్ప మరి ఏ అలంకరణ ఆమె తీసుకోలే. రాజు దగ్గరికి పోయి నిలబడింది. చాలామంది వారి ఇష్టమైన అలంకరణలు అన్నీ ఆభరణాన్ని ధరించి వాడు ఇచ్చినవి కాకుండా వీళ్ళు కోరిని కూడా అన్నీ ధరించి వెళ్ళారు. ఈ ఎస్తేరు మాత్రం ఎక్కువ అలంకరణ లేదు, చాలా తక్కువ అలంకరణతోనే వెళ్ళింది. వినయ విధేయతలు ఉట్టిపడేటట్టు నడుచుకుంటూ వెళ్ళింది. రాజుగారు చూసి ఎవరిని సెలెక్ట్ చేశాడు? విస్తారమైన అలంకరణ వేసుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయలే రాణిగా. తక్కువ అలంకరణ ఉన్న వినయ విధేయతలతో నడుచుకుంటూ వచ్చిందే. ఆమెను చూడగానే చూచిన వారందరికీ దయ పుట్టెను. మీరు అక్కడ చదవండి వాక్యం. చూచిన వారందరికీ దయ పుట్టింది. కాబట్టి మన అలంకరణ, మన నడత, మన వ్యవహారం చూసిన వారికి ఏం కలగాలి? దయ పుట్టాలి. కానీ వేరు ఉద్దేశాలు కలగకూడదు. ఇక్కడ ఈమెను చూడగానే రాజుకి దయ పుట్టింది. ఇలాంటి వినయ విధేయతలు కలిగిన ఈ స్త్రీ నాకు రాణిగా ఉండాలని కోరుకున్నాడు. రాజు హృదయం కూడా ఆకర్షించబడింది. అలంకరణ ద్వారా కాదు, వినయ విధేయతల ద్వారా. చూడండి, బస్సుల్లో స్త్రీల సీట్లు స్త్రీలకే కేటాయించండి అని చెప్పి అక్కడ స్త్రీల బొమ్మ ఇట్లా ఉంటుంది కదా, చక్కగా ముసుగేసి ఇట్లా దండం పెట్టినటువంటి బొమ్మ వేస్తారు. ఆ బొమ్మను చూడగానే నిజంగా ఏ స్త్రీ అయినా వస్తే అక్కడ సీట్ ఇవ్వాలనిపిస్తుంది, లేచి సీట్ ఇవ్వాలనిపిస్తుంది. అట్లాగా అక్కడ బొమ్మ ఇట్ట పెట్టారనుకోండి, స్త్రీ బొమ్మ. ఆ బొమ్మను చూస్తే మనకి ఏమైనా సీట్ ఇవ్వాలనిపిస్తుందా? వాళ్ళు కూర్చోకుండా మనమే పోయి ఆడు కూర్చోవాలనిపిస్తుంది. కారణం ఏంటి? ఆ బొమ్మలో వినయ విధేయతలు ఉట్టి పడతాయి. అలాంటి స్త్రీకి మనం గౌరవించాలని, వారు మనకు మేలు చేయాలని అనిపిస్తుంది మనకు. అలాంటి వినయ విధేయతలతో కూడినట్టు స్త్రీకి మనం ఆకర్షితులం అవుతాం.
వారికి సహాయం చేయడానికి మంచి ఉద్దేశాలు కలుగుతాయి. వినయ విధేయతలు లేనటువంటి స్త్రీ పట్ల మనకు వేరు భావాలు కలుగుతాయి. దేవుడు అట్లా సృష్టించాడు స్త్రీని. స్త్రీ యొక్క వినయం, విధేయత అద్భుతమైన శక్తి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, వాక్యము లేకుండగానే మీ భర్తలను మీరు రాబట్టబడవచ్చును. దేని చేత? మీ యొక్క విధేయత చేత. స్త్రీకి విధేయత చాలా అందం తెస్తుందండి. ఇప్పుడు చెప్పుకున్న వాటి అన్నిటికంటే మించిన అందం తెచ్చేది విధేయత మాత్రమే, వినయం మాత్రమే. ఏ స్త్రీలో వినయం, విధేయత ఉంటుందో ఆమె ప్రపంచ సుందరి అని మనం టైటిల్ ఇచ్చేయచ్చు. ఏ స్త్రీలో వినయ విధేయతలు ఉంటాయో ఆమె పురుషులందరినీ జయించగలదు. అంతటి శక్తి, వాక్యము లేని భర్తనే జయించగలిగే శక్తిని ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఎస్తేరు కూడా వినయ విధేయతల ద్వారా రాణి అయింది. ఇంకొకటి చెబుతాను, ఇది మీరు చేయరులే, చాలామంది చేయరు. ఈ వ్యవహారంలో ఎంత అందం వస్తుందన్నా ఇది మాత్రం చాలామంది చేయరు. ఆయన చెబుతాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖరూపం మారిపోయింది, వస్త్రాలు కూడా తెల్లనివైపోయాయి. ప్రార్థనాపరుల యొక్క వస్త్రాలు, ప్రార్థనాపరుల యొక్క వాడిన వస్తువులు, ప్రార్థనాపరుల యొక్క నీడ, ప్రార్థనాపరుల యొక్క తాకిడి ఆశీర్వాదం. గత వారాల్లో చెప్పాను నేను. పేతురు నీడ తగిలి, పౌలు యొక్క నడికట్లు తగిలి, ఇవన్నీ చెప్పాను నేను మీకు. ప్రార్థనాపరుల యొక్క నీడ ఆశీర్వాదకరం, ప్రార్థనాపరుల యొక్క తాకిడి, స్పర్శ ఆశీర్వాదకరం, ప్రార్థనాపరుల యొక్క వస్త్రాలు, నడికట్లు ఆశీర్వాదకరం. ప్రార్థనాపరుల యొక్క వస్త్రాలు తెల్లనివైనవి, వారి ముఖ రూపము మారెను. మీరు ప్రార్థన చేయండి, రోజు 1 గంట ప్రార్థన చేయండి, యథార్థంగా మీ ముఖరూపం మారిపోతుంది. దైవ కళ వచ్చేస్తుంది, దయ్యం కళ పోతుంది. ప్రార్థనాపరులను స్టెఫను యొక్క ముఖము దేవదూత వలె కనబడుతూ ఉందంటే స్టెఫను 7 మందిలో ఒకడు, ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునివాడు, మంచి పేరు కలిగిన వాడు, సూచక్రియలు మహాకార్యాలు చేసినటువంటి వాడు, ప్రార్థనాపరుడు గనక నిండు సభలో దేవదూతలాగా కనబడుతూ ఉన్నాడు. ఒకవైపున నిందిస్తూ ఉన్న న్యాయం చెప్పేవారికి మాత్రం అతడు దేవదూతలాగా కనబడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించుదాం, వడ్డించేటప్పుడు మనం ఎలాంటి వారమై ఉండాలి? మనము ఇలాంటి వారమై ఉండాలి. సణుగుడు ఉండరాదు, ప్రేమ ఉండాలి వడ్డించేటప్పుడు. మీరు ఎప్పుడైనా కోమల విలాస భోజనం తిన్నారా? ఒకసారి ఎవరో నాకు గుర్తులేదు కానీ చాలా కాలం క్రితం ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది. కోమల విలాస్ వాళ్ళ భోజనం తెచ్చారు. వాళ్ళు ఎంత చక్కగా వడ్డించారండి. హోటల్ వాళ్ళు కొంచెం తినండి సార్, నెయ్యి వేసుకోండి సార్, ఇదిగో పొడి వేసుకొని తినండి సార్, బాగుంటుంది అని అంటున్నారు. అందరినీ, నన్నే కాదు, కొసరి వడ్డిస్తున్నారు సంతోషంగా. క్రిస్మస్కి పేదవాళ్ళకి మనం పెట్టేటప్పుడు కానీ, మన ఇంట్లో పెట్టేటప్పుడు కానీ, చర్చిలో పెట్టేటప్పుడు కానీ మనము సనగకుండా, గొనగకుండా ప్రేమతో మనం వడ్డించాలి. మంచి పేరు మనం కలిగిన వారమై ఉండాలి. పెట్టిన పేరు కాదు, జీవితం తెచ్చినటువంటి పేరు. ఇంకా మెరుగైన ముఖము కలిగిన వారమై ఉండాలి. మెరుగైన ముఖము కలిగిన వారమై ఉండాలి. క్యాటరింగ్ వాళ్ళని చూడండి, క్యాటరింగ్ వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేస్తారు వడ్డించేదానికి? గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎట్లుండాలి? మెరుగైన ముఖం. క్యాటరింగ్ వాళ్ళు చూడండి, చక్కగా కనబడతారు. ఎందుకని? వాళ్ళ ముఖ వర్చస్సు తేటగా ఉంటే, మెరుగ్గా ఉంటే వడ్డించేటప్పుడు వాళ్ళు అట్లా వడ్డిస్తూ ఉంటే తినేవాళ్ళు కూడా తృప్తిగా తింటారు. అందుకే పాత రోజుల్లో అంతా పాపం ఆ రోజు కట్టెలిపోయి కదా, ఆ బొగ్గులు, ఆ పొగ, ముఖం అంతా నుసి అంతా. అయినా కానీ భర్త ఇంటికి వచ్చాడు వడ్డించేటప్పుడు ఆ భార్య మరి వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొచ్చి శుభ్రంగా టవల్తో తుడుచుకొని ఆవిడొచ్చి భర్తకి వడ్డించేది. ఇప్పుడు పనివాళ్ళు వడ్డిస్తారు, ఆడికి పోయి కొంచెం నసి ఇటు పూసుకొని ఇవేదో కష్టపడినట్టు 4 ఇటు పెట్టుకొని అలిసిపోయినట్టుగా వడ్డిస్తుంది. ఎంత కష్టపడ్డాను నీకోసం ఎంత కష్టపడ్డాను, చందన బ్రదర్స్లో ఏదో ఆఫర్ ఉందంట ఈ రోజుల్లో.
కడుక్కొని ముఖం కడుక్కొని శుభ్రంగా భర్తకి ప్రేమతో మాట్లాడుతూ బిడ్డలకి ప్రేమతో మాట్లాడుతూ వడ్డిస్తూ ఉంటే అంత తినేవాళ్ళు అంత తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి భోజనపు బల్ల పరిచర్యలో యోగ్యులైన వారు ఎవరు? ఆత్మతో విశ్వాసంతో నిండుకున్న వారు, మంచి పేరు, జీవితం తెచ్చిన మంచి పేరు కలిగిన వారు, ముఖ వచ్చస్సు కలిగిన వారిని దేవుడు ఏర్పరుస్తున్నాడు. మనం కూడా అలాంటి వారముగా అన్ని పరిచర్యలో మోషేను అన్నాడు దేవుడు, నా ఇంటి అంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇంటి అంతటిలో నమ్మకస్తుడు, పరిచర్య చేసినటువంటి వాడు. లేవీలు అన్ని గోత్రికులకి దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు యెహోషువ నాయకత్వాన. కానీ లేవీలకి ఇవ్వలేదు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? నేనే వారి స్వాస్థ్యం అన్నాడు. దేవుని మందిరంలో పరిచర్య చేసే వారి స్వాస్థ్యం ఎవరు? దేవుడే. అంతకంటే ఇంకేమైనా ఉందా? అయ్యా నువ్వు వద్దు, నాకు ఇదిగో ఈ ప్రాంతం నాకు ఇచ్చేయమని అడుగుతారా? ఆ ప్రాంతం కంటే గొప్పవాడు దేవుడు. కాబట్టి పరిచర్య చేసేటటువంటి వారు మోషే వలె నమ్మకస్తులై ఉంటే వారి స్వాస్థ్యము దేవుడే. అంత గొప్ప పరిచర్య దేవుని మందిరంలో పరిచర్య చేయడం. భోజనపు బల్ల దగ్గర అనుదిన బల్ల పరిచర్యలోనే అలాంటి వారు ఉంటే దేవుని మందిర పరిచర్యలో మనం ఎలాంటి వారమై ఉండాలి? మోషే వంటి వారముగా నమ్మకముగా ఉంటే దేవుడే నీ స్వాస్థ్యము, దేవుడే నీ భాగము, దేవుడే మన భాగము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదశను సమీపిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని నా తండ్రి మా హృదయంలో నాటి ఉన్నారు ప్రభువా. అనుదిన భోజనపు బల పరిచర్యకే ఆత్మతో విశ్వాసంతో నిండుకొని జీవితం తెచ్చిన మంచి పేరును కలిగిన వారు అయ్యండి, ముఖ వచ్చస్సు కలిగిన వారిని మీరు ఏర్పాటు చేసుకుంటే ప్రభువా, నీ మందిర పరిచర్లో నా తండ్రి మేమందరం ఎలాంటి వారముగా ఉన్నామో ఒకసారి మేము పరిశీలన చేసుకోవడం సహాయం చేయండి. మా జీవితాలన్నింటినీ నా తండ్రి మలచండి, యోగ్యతలోనికి మార్చండి ప్రభువా. నా తండ్రి మేమందరం నమ్మకముగా మీ పరిచర్యలు కొనసాగడానికి, నిన్నే స్వాస్థ్యంగా కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య